సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఏపీలో కౌంటింగ్ కు ఈసీ సిద్ధమవుతోంది. పోలింగ్ రోజున జరిగిన అల్లర్ల దృష్ట్యా కౌంటింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపడుతోంది. ఈ మేరకు ఎన్నికల సంఘం భారీగా కేంద్ర భద్రతా బలగాలను కేంద్రానికి ఈసీ రప్పిస్తోంది. మే 13 పోలింగ్ సందర్భంగా ఏపీలో జరిగిన హింస దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా పల్నాడు జిల్లాతో పాటు తాడిపత్రి నియోజకవర్గంలో జరిగిన అల్లర్లు తీవ్ర దుమారాన్ని రేపాయి. పోలింగ్ రోజునే కాకుండా నిన్నటి మొన్నటి వరకు ఆ మంటలు చల్లారకపోవటం కలకలం రేపింది. అతి కష్టంతో కేంద్ర భద్రతా బలగాలు రాష్ట్ర పోలీస్ శాఖ గొడవలను కంట్రోల్ చేశాయి. ఇక కౌంటింగ్ సమీపిస్తోంది. జూన్ 4న రాజకీయ నేతల భవితవ్యం తేలిపోనుంది. ఈ నేపథ్యంలోనే అలర్ట్ అయింది ఈసీ. ఎటువంటి ఘర్షణలు జరగకుండా చర్యలు తీసుకుంటుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరిస్తోంది. రాష్ట్రానికి అదనంగా మరో 25 కంపెనీల కేంద్ర బలగాలను నియమించింది. ఇప్పటికే 20 కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రానికి చేరుకున్నాయి. ఇవాళ రేపో మరో 5 కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రానికి రానున్నాయి. పల్నాడులో అత్యధికంగా 8 మంది పోలీసు అధికారులను నియమించారు. కృష్ణా జిల్లాకు చిత్తూరు జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీగా పనిచేస్తున్న లావణ్య లక్ష్మిని విజయవాడ పోలీస్ కమిషనరేట్ కు సిఐడి డిఎస్పీ సోమన్ నియమించారు ఏపీ డీజీపీ. అనంతపురం జిల్లాలోనూ అల్లర్లు జరిగే అవకాశం ఉండటంతో కౌంటింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు. జిల్లాకు 3 స్పెషల్ అధికారులను నియమించారు. పూర్తిగా కేంద్ర బలగాల నిఘా నీడలో కౌంటింగ్ జరిగేలా ప్లాన్ చేసుకుంది. అలాగే ఫలితాలు అనంతరం విజయోత్సవాలు, ఊరేగింపులు, కవ్వింపులు లేకుండా స్పెషల్ యాక్షన్ చేపట్టింది. కౌంటింగ్ తర్వాత 15 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచన చేసింది. దీంతో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు చేపడుతోంది ఈసీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.